సోదరులారా, చాలా సంతోషం. మీరు అనేక సంవత్సరాలుగా పార్టీ పనిచేస్తున్నారు. పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి దాదాపుగా 1980 దశకం నుంచి వెళ్ళి మీరందరూ కూడా పార్టీ కొరకు శ్రమిస్తూ పనిచేస్తున్నారు. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకోలేదు. ఏమీ ఆశించకుండా పార్టీ కొరకు పనిచేస్తున్నారు. ఎన్నికలప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ పార్టీకి నాయకుడు కార్యకర్త, ఈ పార్టీకి నాయకుడు కార్యకర్త, ఈ పార్టీకి నాయకుడు. ఈరోజు దేశంలో అన్ని గ్రామాలలో బీజేపీ పార్టీ నిలదొక్కుని ఉంటుందంటే ఆ గొప్పతనం కార్యకర్త. ఏమీ ఆశించకుండా, పేపర్లో పేరు వచ్చినా రాకుండా, ఎలక్షన్లలో సైతం ఓట్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, సొంత ఇంట్లో అన్నం తినుకుంటూ, వేరే పార్టీ వాళ్ళు మీరు బ్రాండీలు ఇప్పించుకుంటూ మభ్య పెడుతూ డబ్బులు ఇచ్చినా కానీ పనిచేయదు. కానీ మన పార్టీ కార్యకర్తలు విశ్వాసంగా పార్టీ కొరకు అభ్యర్థి కొరకు పరిశ్రమిస్తూ పనిచేస్తున్నారు. అందుకే ఆ త్యాగాల మూలంగానే, ఆ పరిశ్రమ మూలంగానే ఈరోజు పార్టీ నిలబడుతుంది. మీలాంటి అనేక మంది కార్యకర్తలే బీజేపీకి బలం. మీరే మీ ఊళ్ళో నరేంద్ర మోడీ, మీరే మీ ఊళ్ళో అమిత్ షా అనే భావనతో మీరు పనిచేస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వాస్తవానికి 12 గంటలు అవుతుంది, ఎండ పడుతుంది. ఈ ఎండలో కూడా మీరు నిరీక్షించి మీ పనులను వదిలిపెట్టి నిరీక్షించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ఈ కొత్తపల్లి ముఖ్యమైన విలేజ్, ఈ కరీంనగర్ మండలంలోనే కాకుండా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే ముఖ్యమైన గ్రామం మన కొత్తపల్లి. నాకు తెలిసి ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అంటూ కరీంనగర్ జిల్లాలో లేకపోవడం, ఇంకా ఉస్మాబాద్, జన్మకుంట, హుజరాబాద్ కూడా గ్రామ పంచాయతీ నగరపాలికలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఉన్నంతలో ఇదే కొత్తపల్లి పెద్ద గ్రామ పంచాయతీ కరీంనగర్ జిల్లాలో. మరి ఇలాంటి కరీంనగర్ జిల్లాలో పెద్ద గ్రామ పంచాయతీలో మనం పట్టు సాధించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే అన్ని ఎంపీటీసీలలో, ఇక్కడ ఉండే అన్ని వార్డు సభ్యులు, ఇక్కడ ఉండే సర్పంచ్, అలాగే మన జడ్పీటీసీ, మన శాసనసభ్యులు, మన లోక్సభ సభ్యులు కూడా, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మనం వాస్తవానికి ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు పనులు చేసి పెట్టాం. ఎవరు కూడా మనలో వేలెత్తి చూపలేవు. మనమే గర్వంగా ఏమైనా మీరు మేము చేసిన పనులు మీరు ఎవరైనా చేసినా అని ప్రశ్నించే హక్కు మనకున్నది. మరి అలాంటి పనులు మనం చేసి పెట్టాం. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పనులు కావాలన్నా, భవిష్యత్తులో కొత్తపల్లి ఒక ముఖ్యమైన గ్రామంగా, అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దాలన్నా, ఇక్కడ ఉండే అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉండి సబ్కే సాత్ సబ్కా వికాస్ మన నినాదం. నరేంద్ర మోడీ గారి నినాదం కులం ఏదైనా, మతమైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఎవరైనా ఏ పని చేసుకున్నా మనందరం భారతీయులు. మన పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం అభివృద్ధి దిశలో ఈ పార్టీని తీసుకెళ్దాం. అందరం కలిసిమెలిసిగా పనిచేస్తూ ఈ పార్టీ ఔన్నత్యం కొరకు, ఈ పార్టీ పటిష్టత కొరకు రాబోయే రోజులలో పంచాయతీ మెంబర్ నుంచి వెళ్ళి పార్లమెంటు మెంబర్ వరకు కూడా బీజేపీ సభ్యులే గెలిచే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ అవతల తిమ్మాపూర్ మండల ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చే వరకు చాలా సమయం పట్టింది. ట్రాఫిక్ కూడా కరీంనగర్ ట్రాఫిక్ అంతా దాటుకుంటూ వచ్చాను. అయినా మీరు ఇంత ఎండలో మన పార్టీ కొరకు, నా రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. పటిష్టపడదాం అంటే కొత్తపల్లిలో బీజేపీ పటిష్టపడదాం. పటిష్టపరుద్దాం పటిష్టపరుద్దాం పటిష్టపరుద్దాం.